తగ్గించాలని మీకు మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తగ్గించి మేము పై అధికారం చెప్పి ప్రజల మీద భారాన్ని తగ్గించమని మేము వేడుకుంటున్నాం సార్. స్టేట్ ట్యాక్స్ సెంట్రల్ ఇది. దేశం మొత్తం మీద ఈ పెట్రోల్ డీజిల్ ధరలు మోడీ గారి ప్రభుత్వం పెంచడం జరిగింది. అందులో భాగస్వాములైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం కూడా ప్రజలపైన పెనుభారం వేస్తూ ఇతర రాష్ట్రాల కంటే కూడా ఎక్కువ ట్యాక్స్ ని బనాయిస్తూ ప్రజలందరం కూడా ఇదొక అందరి ద్రాక్షగా మిగిలే విధంగా ఈ పెట్రోల్ డీజిల్ ధరలు తీసుకొస్తున్నారు. మరి మన రాష్ట్రంలో చూసుకుంటే సుమారు పెట్రోల్ లీటరు 113 రూపాయలు ఉంది. అదేవిధంగా డీజిల్ కూడా 100 రూపాయలు దాటింది. దీంతో పోల్చుకుంటే ఇతర రాష్ట్రాల్లో చూడండి, చెన్నైలో మన పక్కనే ఉన్న చెన్నైలో 103 రూపాయలు ఉంది పెట్రోల్ ధర. అదేవిధంగా కర్ణాటకలో 108 రూపాయలు ఉంది. మన పక్కనే ఉన్న తెలంగాణలో 110 రూపాయలు ఉంది. ఇక్కడ మన రాష్ట్రంలో మాత్రం 113 రూపాయలు. అత్యధికంగా ఈ దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో పెట్టిన ఏపీ బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారిని దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తగ్గించాలి. మీ బ్రాండ్ పరంగా ప్రజలకు మేలు జరగలేదు కానీ ఈ విధంగా పెట్రోల్ రేట్లు పెంచుతూ ప్రజల మీద మరింత భారాన్ని మోపడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. తప్పకుండా స్టేట్ యొక్క ట్యాక్సులు, రాష్ట్రం యొక్క ట్యాక్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తక్షణమే తగ్గించి ప్రజలకి కాసింత ఊరట కలిగించాలని, తప్పకుండా పెట్రోల్ డీజిల్ తగ్గాలని చెప్పని, రేట్లు తగ్గాలని చెప్పని మరొకసారి కోరుకుంటూ, ఈ సుపుత్రుడు లోకేష్ బాబు రాష్ట్రం మొత్తం తిరుగుతూ ప్రతి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్లి సెల్ఫీలు తీసుకొని రాష్ట్రంలో రేట్లు ఎంతనే చూడండి, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేట్లు పెంచమని చెప్పని ప్రలోభాలు పలకడం, అబద్దపు మాటలు చెప్పడం జరిగింది. మరి 2 సంవత్సరాలు కాలేదు. అత్యధికంగా ఈరోజు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక రేట్లున్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే లోకేష్ గారు కళ్లు తెరిచి సింగపూర్ పర్యటనలు, విదేశీ పర్యటనలు మానుకొని మరొకసారి పెట్రోల్ బంకుల దగ్గర రావాలని చెప్పని, వచ్చి ఇప్పుడున్న రేట్లతో ఇంకొకసారి సెల్ఫీ దిగాలని చెప్పని మేమందరం కూడా డిమాండ్ చేస్తూ, తక్షణమే ఈ రేట్లు తగ్గించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఉద్యమించి ప్రజల పక్షాన్ని ఉంటామని చెప్పని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.